చూడు దీన్ని ఐడిల్ అంటారా? ఏంద్రా సౌండ్? అన్మ్యూట్ చేసుకో, మ్యూట్ చేసుకో నువ్వు. దీన్ని ఐడిల్ అంటారు. అంటే జస్ట్ లైక్ ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ మనకి ఇవన్నీ ఎట్లున్నాయో అట్లా. ఇప్పుడు మళ్ళీ నీకు జస్ట్ డేటా టైప్స్ ఇంట్ ఫ్లోట్ అవన్నీ తెలుసు కదా. సో కానీ ఇక్కడ ఇందులో ఇంట్లు ఫ్లోట్లు నువ్వు వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు ఇంట్ ఎక్స్ ఈక్వల్ టు ఇలా ఏం చేయాల్సిన అవసరం లేదు. సింటాక్స్ ఎర్రర్ అని వస్తుంది. నువ్వు డైరెక్ట్గా ఇచ్చేయచ్చు, ఒక వేరియబుల్ నేమ్ ఏదో ఒకటి తీసేసుకొని ఇట్లా ఇచ్చేయచ్చు, మళ్ళీ ఎక్స్ అని కొడితే వస్తుంది. ఓకేనా? అండ్ మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎక్స్ అనేది మళ్ళీ నువ్వు మార్చుకోవచ్చు ఇప్పుడు ఏదో ఒకటి ఇట్లా. మళ్ళీ ఇప్పుడు చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు నువ్వు కొడితే టైప్ ఆఫ్ ఎక్స్ అని కొడితే స్ట్రింగ్ వచ్చింది కదా, స్ట్రింగ్ క్లాస్కి సంబంధించింది అని అర్థం. ఈ క్లాసెస్ ఇవన్నీ తర్వాత చూద్దాంలే. కానీ ఇప్పుడు మళ్ళీ y ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంటే టైప్ ఆఫ్ y ఈజ్ ఇంట్. సో మళ్ళీ ఇప్పుడు నేను y అని ఇస్తే 10.4 అని సంథింగ్ ఏదో ఇస్తే టైప్ ఆఫ్ y అని కొడితే ఫ్లోట్ వస్తుంది. చూడు డిఫరెన్స్. అంటే నేను మార్చొచ్చు దేని పడితే దానికి. మళ్ళీ డబుల్ వై లేకపోతే ఫ్లోట్ వై అని డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు నేను క్యాపిటల్ ఎక్స్ ఇచ్చి 10 అని ఇచ్చి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్సా అంటే సేమ్ వాల్యూకి పాయింట్ చేస్తున్నాయి కాబట్టి ట్రూవే. కానీ ఎక్స్ ఈజ్ ఎక్స్ అని చేస్తే ట్రూనే వస్తుంది, ఎందుకంటే సేమ్కి చేస్తున్నాయి, సేమ్ వాల్యూకి పాయింట్ చేస్తున్నాయి అని. అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఉంది, దీంట్లో సపోజ్ 10 అనే వాల్యూ ఉంది. ఇక్కడ 10 అనే వాల్యూ ఉంటే 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ రెండు అంటే ఇప్పుడు ఈ రెండు కూడా ఏం చేస్తున్నాయి అంటే ఈ క్యాపిటల్ ఎక్స్ ఏదైతే ఉందో ఈ స్మాల్ ఎక్స్ ఏదైతే ఉందో ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉంటే దీనికి పాయింట్ చేస్తున్నాయి, ఆర్ఎల్స్ రిఫరెన్స్ చేస్తున్నాయి అని చెప్పొచ్చు మనం. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న వాల్యూ సేమ్ కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని పెట్టినా ఎక్స్ ఈజ్ ఎక్స్ అని పెట్టినా అందుకే ట్రూ అని వస్తుంది. ఇప్పుడు స్మాల్ ఎక్స్ ఈజ్ వై అంటే ఫాల్స్ రావాలి, ఎందుకంటే ఇది 10.4 ఇది 10 అండ్ ఆల్సో సేమ్ టైప్ కాదు కాబట్టి. ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం హలో వరల్డ్ అంటే మనం మామూలుగా చేసినా చేయొచ్చు, హలో వరల్డ్ అని చెప్పేసి ఇలా చేసిన వస్తుంది. కానీ ఇది ఐడిల్, ఇది ఒక షెల్ అంటారు దీన్ని. ఇక్కడ చూసాగా షెల్ అని, దీన్ని షెల్ అంటారు. కానీ ఇప్పుడు మనం మామూలుగా .py ఎక్స్టెన్షన్లో రాస్తాం కదా కోడ్, ఆ కోడ్ అంతా దాన్ని స్క్రిప్ట్ అంటారు. ఇది మొత్తం వచ్చేసి ఐడిల్ని షెల్ అంటారు. మనం మామూలుగా పైథాన్ ఫైల్ రాస్తే దాన్ని స్క్రిప్ట్ అంటారు. అర్థమైందా? అన్మ్యూట్ చేసుకొని చెప్పు. అర్థమైంది. దీన్ని ఏమంటారు? ఐడిల్ ఆర్ షెల్. షెల్. ఓకే. స్క్రిప్ట్ అని దేన్ని అంటారు? .py పైథాన్ ఫైల్ పైథాన్ ఫైల్ మనం రాస్తాం. ఇగో ఇప్పుడు ఇక్కడ పైథాన్ ఫైల్ నేను రాసిన అనుకో, ప్రింట్ హలో అది సంథింగ్ ఏదో ఒకటి, దీన్ని స్క్రిప్ట్ అంటారు. ఏమంటారు? స్క్రిప్ట్ అంటారు. కానీ నువ్వు ఇక్కడ హలో వరల్డ్ రాసినట్టు అక్కడ హలో వరల్డ్ రాయకూడదు. అక్కడ రాసేటప్పుడు ప్రింట్ ఫంక్షన్ మనకి ప్రింట్ ఎఫ్ సిలో ఎలా ఉంటుందో ఇక్కడ ప్రింట్ అంటారు. ప్రింట్ రాస్తే సరిపోతుంది. ఓకేనా? అది ఇది వరకు హలో వరల్డ్ ప్రోగ్రామ్. సరేనా? అర్థమైంది ఇక్కడ దాకా? నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా ఇంకా మిగతా చెప్పాలంటే ఇప్పుడు ఇది ఉందనుకో, ఇప్పుడు ఇది ఎలా ఓపెన్ చేయాలి? అదే ఇక్కడ షెల్లో కాబట్టి డైరెక్ట్గా హలో వరల్డ్ అని కొడితే వచ్చేస్తుంది. ఇప్పుడు నువ్వు కూడా 9 అని కొడితే మళ్ళీ 9 వస్తుంది. ఏ వాల్యూ కొడితే ఆ వాల్యూ డిస్ప్లే చేస్తూ ఉంటుంది ఇది ఇక్కడ. ఓకేనా?
కానీ నువ్వు స్క్రిప్ట్లో రాసేటప్పుడు పైథాన్ ఫైల్లో రాసేటప్పుడు హలో వరల్డ్ అని పెడితే నెట్ అది సరిగ్గా లేదు ఒక నిమిషం. ఉమ్, అరే ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు. ఇది ఈ హలో వరల్డ్ అని నువ్వు స్క్రిప్ట్లో రాస్తే ఆ పైథాన్ ఫైల్లో రాస్తే అది ఎర్రర్ చూపిస్తుంది. ఎందుకంటే హలో వరల్డ్ అంటే దానికి తెలియదు, కానీ ప్రింట్లో హలో వరల్డ్ రాస్తే దీన్ని ప్రింట్ చేయాలని దానికి తెలుసు. అర్థమైందా? ఉమ్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ రాయాలంటే న్యూ ఫైల్ తీసుకొని ఇక్కడ రాస్తావు. ఫస్ట్ నేను సేవ్ చేస్తున్న ఫైల్ని సేవ్ చేసి పెడుతున్నా. హలో డాట్ పీవై అని పెడితే పెట్టచ్చు, లేకపోతే ఆల్రెడీ ఇక్కడ పైథాన్ ఫైల్స్ అని ఉంది కాబట్టి నేను పెడుతున్నా, మళ్ళీ ఏం పర్లేదు. హలో డాట్ పీవై. ఇప్పుడు నేను ఇక్కడ నువ్వు అన్నట్టు హలో వరల్డ్ అని ఇచ్చా అనుకో, హలో వరల్డ్ అని ఇచ్చి రన్ చేస్తున్నా, రన్ మాడ్యూల్ కొడితే నాకేం రాలేదు. కానీ నేను ప్రింట్ లోపల ఇది పెడితే చూడు ఏమవుతుందో. నేను ప్రింట్ చేసి రన్ చేస్తున్నా, రన్ చేస్తే దానికి తెలుసు ఇది ప్రింట్ చేయాలి అని. ఓకేనా? అది డిఫరెన్స్ ఇక్కడ రాసిన దానికి అక్కడ రాసిన దానికి. ఓకే, అది అనమాట. ఇప్పటివరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమన్నా అడగాలనుకుంటున్నావు ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో? లేదు. కానీ నువ్వు ఇలా అయినా రాయొచ్చు, డైరెక్ట్ ప్రింట్ హలో అని కొట్టినా ప్రింట్ వస్తుంది. కానీ ది మోస్ట్ కరెక్ట్ వేలో రాయాలి. ఇప్పుడు మనకి సిలో రాస్తే మెయిన్ ఫంక్షన్ ఉంటుంది, ఇట్లా ఉంటాయి కదా మెయిన్ ఫంక్షన్. ఇవన్నీ మెయిన్ ఫంక్షన్ లాగా రాయాలి అంటే దీనికి ఒక సింటాక్స్ ఉంటుంది. ఇఫ్ అండర్ స్కోర్ నేమ్ అండర్ స్కోర్ డబల్ ఈక్వల్స్ స్ట్రింగ్స్లో అండర్ స్కోర్ మెయిన్ అండర్ స్కోర్ కాలన్ ప్రింట్ హలో వరల్డ్ అని కొడితే ఇది కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ది మెయిన్ ఫంక్షన్ ఇన్ పైథాన్. అదనమాట. ఓకేనా? ఇది కరెక్ట్ వే ఆఫ్ రైటింగ్ ది స్క్రిప్ట్ ఇన్ పైథాన్. అంటే ఇప్పుడు మనకి ఆల్వేస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ మెయిన్ అని చెప్తారు కదా. సో ఇలా రాసినప్పుడు ఏమవుతుందంటే ప్రోగ్రామ్ ఆల్వేస్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ అనమాట. ఈ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇది ఒక ప్రాక్టీస్గా చేయడం నేర్చుకో. ఒకవేళ ఇది రాయకపోయినా రన్ అవుతుందా అంటే 100% రన్ అవుతుంది, కాదనట్లేదు. కానీ నువ్వు రాసే స్టాండర్డ్ ఏంటంటే ఇది పెట్టుకోవాలి నువ్వు. ఓకే, ఇప్పుడు ఒక మ్యాథ్స్ ప్రాబ్లం చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలి, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ చేయాలని మనకి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ వెళ్ళకుండా కూడా మనం చెయ్యొచ్చు, లాస్ట్కి ఆన్సర్ తెప్పించవచ్చు. కానీ ప్రాసెస్లో వెళ్తేనే అనోటేట్. ఓకే, ఏం చేస్తావురా? అనోటేట్ నొక్కుతున్నా, అన్ని ఆప్షన్స్కి వెళ్తున్నావా? డౌట్ ఉంటే. సో ఇది ఒక స్టాండర్డ్ వే ఆఫ్ రైటింగ్ ది స్క్రిప్ట్. ఇప్పుడు నేను కొడితే వస్తుంది. ఓకేనా? సేమ్ అవుట్పుట్ వచ్చింది, ఏంటి తేడా అని అంటే ఇది ఒక స్టాండర్డ్. ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకోటి చెప్తా ఏంటంటే కామెంట్స్ రాస్తారు కదా. ఇది ఒక కామెంట్ స్టార్ట్స్ విత్ హ్యాష్ ట్యాగ్ ఇన్ పైథాన్. ఓకే, అసలు ఏం కనిపించలేదా? కామెంట్ స్టార్ట్స్ విత్ హ్యాష్ ట్యాగ్ ఇన్ పైథాన్. ఏం కనపట్లేదా? ఎందుకు కనపడదు? అక్కడ ఆగిపోయింది. నువ్వు ఇఫ్ హైలైట్ చేసావు కదా, అదే ఆగిపోయింది. ఇప్పుడు లేదు, అక్కడే ఉంది. ఇప్పుడు కనబడుతుంది. కామెంట్ చేయాలి అంటే ఇప్పుడు ఈ కోడ్ ఉంది నాకు, ఈ కోడ్ ఏం చేస్తుంది లైన్ ఇప్పుడు ప్రింట్ అవ్వద్దు అనుకుంటే, ఒక లైన్ ఎగ్జిక్యూట్ కాకూడదు అనుకుంటే కామెంట్స్లో చేయొచ్చు. లేదు ఈ లైన్ నాకు కావాలి అని చెప్పేస్తే, అంటే ఈ
ఈ పర్టికులర్ లైన్ ఏం చేస్తుందో నేను చెప్పాలనుకుంటే మనం కామెంట్స్ రాస్తాం కదా, ఈ సెబో లైన్ ప్రింట్స్ హలో వరల్డ్ అని నేను రాస్తా. కానీ ఈ లైన్ ఎవడైనా చూస్తే వాడికి అర్థం కావడం కోసం నేను రాస్తున్నా, కానీ ఈ లైన్ నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు ప్రోగ్రాంలో. అలాంటప్పుడు నేను కామెంట్స్ రాస్తా అనమాట. అర్థమైంది ఇప్పుడు? సో ఇది సింగిల్ లైన్ కామెంట్. ఓకేనా? దిస్ ఈజ్ ఏ సింగిల్ లైన్ కామెంట్ ఇన్ పైథాన్. ఒకవేళ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఏదో నేను గెలికా, ఇదంతా నాకు ఎగ్జిక్యూట్ కాకూడదు కోడ్లో, కానీ నేను ప్రతిదానికి ఇట్లా హ్యాష్ ట్యాగులు పెట్టుకుంటూ రాలేను కదా. ప్రతిదాని దీనికి ఒక హ్యాష్ ట్యాగ్, దీనికి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుంటూ రావాలంటే ఇలా ఒక 1000 లైన్లు ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు నేనేం చేస్తా అంటే 3 సింగిల్ కోట్స్ కొడతా. స్టార్టింగ్ ఎక్కడి నుంచి ఇంకెక్కడ దాకా కామెంట్ చేయాలన్నప్పుడు స్టార్టింగ్ దగ్గర 3 సింగిల్ కోట్స్, ఎండింగ్ దగ్గర సింగిల్ కోట్స్ కొడతా. ఇదంతా కామెంట్. ఇదంతా మల్టిపుల్ లైన్ కామెంట్స్. ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా? అండ్ ఇప్పుడు రన్ చేసినా కూడా అవన్నీ రన్ కావు, ఓన్లీ హలో వరల్డే మళ్ళీ ప్రింట్ అవుతుంది. అంటే మనకు అర్థం కావడం కోసం కామెంట్స్ రాసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏదైనా ఎక్కడైనా ఎర్రర్ వస్తుంది ఇదని చెప్పేసుకుంటే దాన్ని మనం కామెంట్ చేయొచ్చు. ఓకేనా? అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇండెంటేషన్స్ అంటారు. ఇండెంటేషన్స్ ఇన్ పైథాన్. ఇండెంటేషన్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇక్కడ ఉందిరా, దీన్ని ఇలా కొట్టానికి ఒక ట్యాబ్, దీన్ని ఇండెంటేషన్ అంటారు. ఇండెంటేషన్ ఆర్ నథింగ్ బట్ స్పేసెస్ అన్నమాట, అంతే. అంటే ఇప్పుడు ఇదంతా నాకు కరెక్ట్గా ఉంది, సేమ్ ఉంది అన్ని. అర్థమైందా? ఇప్పుడు ఇది దీని కిందకి రావా అంటే, ఇప్పుడు నేను ఇంకో ఫంక్షన్ రాసా అనుకో, ఇప్పుడు ఒక ఫర్ లూప్ రాసా, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 10 అని రాసా అనుకో, ఇలాంటిది ఏది రాసినా స్టేట్మెంట్స్ ఇలా ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ ఫంక్షన్స్ కానీ ఇక్కడ నేను కాలన్ పెట్టా, చూసావా? ఈ కాలన్ అనేది ఇంపార్టెంట్ ఇలాంటి వాటికి. ఈ కాలన్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఈ లైన్ చూడు ఇక్కడ వస్తుంది కానీ ఈ ఎఫ్ కిందకి రాలేదు, చూసావా? ఇక్కడ రాలేదు, ఇక్కడ వస్తుంది. అంటే ఈ లైన్ అనేది దీని కిందకు వస్తే ఇక్కడ రాసే స్టేట్మెంట్స్ అన్ని ఫర్ లూప్ కింద వస్తాయని అర్థం. అంటే ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ పెట్టి లోపల రాస్తే అనుకుంటాం కదా ఇదంతా ఫర్ లూప్లో రాస్తున్నాం అని చెప్పేసి. అంటే ఈ బ్రాకెట్స్ మధ్యలో రాసేదంతా ఈ ఫర్ లూప్ కింద పోతుంది కదా. అర్థమైందా? ఈ బ్రాకెట్స్ కింద రాసేది పోతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఇట్లా టైప్ చేసుకొని వస్తుంటే ప్రింట్ ఐ అంటే ఈ ప్రింట్ అనేది మొత్తం దాని కింద. అర్థమైంది? అంటే ఇప్పుడు ఇది ఫర్కి లోపల ఉన్నట్లే కనిపిస్తుంది కదా మనకి స్పేస్లో అది చూస్తుంటే. మెయిన్ కింద ఫర్ వచ్చింది అంటే మెయిన్ కింద ఒక 4 స్పేసుల కింద ఫర్ వచ్చింది, ఫర్ నుంచి 4 స్పేసులకి ప్రింట్ వచ్చింది. అర్థమైందా? సో దాన్ని ఇండెంటేషన్ అంటారు. అంటే ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది అనుకో, ఎర్రర్ వస్తుంది, చూపిస్తా. ఇగో ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ అంటే ఇది కరెక్ట్గా లేదని ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది చూడు. అర్థమైందా? ఇక్కడ కరెక్ట్ లేదని అంటే మనం ఇండెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. ఇండెంటేషన్తో అంటే స్పేసింగ్ కరెక్ట్గా ఇవ్వాలా అని. ఇప్పుడు చూడు 4 స్పేసెస్ అని చెప్పా కదా నేను, 1 2 3 4 ఇలా కొట్టినా ఏం లేదు, లేకపోతే ఒక సింగిల్ ట్యాబ్ కొట్టి వస్తుంది, రన్. ఓకేనా? ప్రింట్ అయింది. ఇది బేసిక్ కాన్సెప్ట్స్. అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఇప్పుడు నేను పెట్టలేదు అనుకో, ఇది కాలన్ పెట్టడం మర్చిపోయినా, రన్ కొడతా, ఇన్వాలిడ్ సింటాక్స్, ఎక్కడ ఎర్రర్ వస్తుందో చెప్తుంది అది. ఇక్కడ ఒకటి మిస్ అయింది, ఆ మిస్ అయింది ఏంటో చూసుకో అని. ఏం మిస్ అయింది మనకు తెలిసిన దాని ప్రకారం చెప్పు.
కాలన్ మిస్ అయింది. ఇప్పుడు కొడితే వస్తుంది. అది అర్థమైందా? చెప్పు ఇప్పుడు దాకా ఏమర్థమైంది చెప్పు. ఏందిరా ఫస్ట్ ప్రింట్ అని పెడితేనే కరెక్ట్ గా వస్తుంది. ప్రింట్ అని పెట్టి బ్రాకెట్స్ లో ఏమైనా పెడితే అది ప్రింట్ అవుతుంది. నార్మల్ గా ఇస్తే అట్లా ప్రింట్ కాదు. ఓకే, ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఇఫ్ అండర్స్కోర్ నేమ్ అండర్స్కోర్ ఈక్వల్ టు అండర్స్కోర్ మెయిన్ డబుల్ ఉండాలి. అండర్ స్కోర్లు 2 ఉంటాయి. సరే డబుల్ అండర్స్కోర్ అవి ఇస్తే అది కరెక్ట్ స్టార్ట్ ఉన్నట్టు. ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి, మెయిన్ ఇదే అన్నట్టు ఉంటది. మనం చెప్తున్నాం మెయిన్ ఇదే ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలని మనం చెప్తున్నాము. ఒకవేళ సింగిల్ కామెంట్ పెట్టాలంటే హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని లైన్ రాస్తాము ఈ పైనది ఇది అని. లేకపోతే ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఓ 3 కాలం 3 ఏంది సింగిల్ పైన 3 సింగిల్ కోట్స్ పెట్టుకొని మనకి ఎంత కావాలంత రాసుకొని లాస్ట్ లో కూడా 3 సింగిల్ కోట్స్ పెడితే అయిపోతుంది. ఇండెంటేషన్ అంటే స్పేస్ ఇవ్వాలి ఒక్కొక్క దానికి. అంటే ఒక ఇది ఫర్ లూప్ లో అని తెలియడానికి స్పేస్ ఇస్తే సరిపోతుంది. కాదు, అదే మామూలుగా ఈ పార్ట్ ఆఫ్ కోడ్ దీని కిందకు వస్తుంది అన్నప్పుడు ఇక్కడ నుంచి దాని కిందకు వచ్చేదానికి 4 స్పేస్లు ఇవ్వాలి. లేకపోతే ఒక సింగిల్ ట్యాబ్ ఇస్తే సరిపోతుంది. అంటే మామూలుగా నువ్వు ఇక్కడ కాలన్ పెట్టగానే కొట్టేస్తే పాయింటర్ ఆల్రెడీ కర్సర్ అక్కడికే వస్తుంది. ఒకవేళ రాకపోతే చెప్తున్నా నేను ఇట్లా తెలుసుకోవాలి అని. అర్థమైందా? సో ఇప్పుడు మనం బేసిక్ ఆపరేషన్స్ చేద్దాం. అంటే అర్థమెటిక్వి ఇంకో కొత్త ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇప్పుడు చెప్పినట్టే ఇఫ్ అండర్స్కోర్ నేమ్ ఇది కంపల్సరీగా పెట్టాలా? ఏంటి ఇదే ఇఫ్ అండర్స్కోర్ అంటే ఇప్పుడు ఎట్లైనా దాని నుంచే స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఒకటి పెట్టాం కానీ కాకపోతే ఏదో ప్రాపర్ గా తెలియడానికి దానికోసం అంతేనా? అంతే. ఇప్పుడు సపోజ్ ఏ అనేది 10, బి అనేది 20. నేను ప్రింట్ చేయాలనుకుంటే ప్రింట్ ఏ ప్లస్ బి. ఓకేనా? ఓకే. అట్లానే ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఏ ఇంటూ బి. ఇప్పుడు చూడు ఏ బై బి కొడితే ఏమొస్తుంది చూడు, 0.5. ఇప్పుడు మనకి 0.5 కాకుండా ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే రావాలంటే 2 పెడితే సరిపోతుంది. ఓకే, 2 పెట్టి చేస్తే 0 వస్తుంది చూడు. మనకి 0.5 రాలేదు, 0నే వచ్చింది. ఓకేనా? అండ్ ఏ మాడ్యులస్ బి తెలిసిందేగా, ఇది రిమైండర్ వస్తుంది. రిమైండర్ 10. రిమైండర్ 10 ఎందుకు వస్తుంది? 0 రావాలి కానీ. కాలే 10 వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం పవర్ ఫంక్షన్ వాడుతాం కదా, 2 క్యూబ్ 3 క్యూబ్ అని. అవును. సో ఇందులో పవర్ ఫంక్షన్ వాడాల్సిన అవసరం లేదు, 2 సార్లు మల్టిప్లైస్ పెడితే సరిపోతుంది. ఓకే, అది డబల్ ఇంటూ త్రిబుల్ ఇంటూ అట్లే డబల్ ఉండదు. ఇప్పుడు చూడు, అంటే 4 ఉంది. 4 స్క్వేర్ ఎంత? 4 స్క్వేర్ ఎంత? 16. చూడు నేనేం చేయాల, 4 ఇంటూ 4 ఇంటూ చేయాల, ఏం చేయాల. 4 ఈ 2 స్టార్లు ఉంటే స్క్వేర్ అన్నట్టు, టు ద పవర్ ఆఫ్ అన్నట్లు. ఇప్పుడు 4 క్యూబ్ చేయాలనుకో, 4 స్టార్ 3 అని పెడితే 64 రావాలి. అట్లా. ఓకే, అట్లా 4 క్యూబ్ అంటే ఇది పవర్ ఆఫ్ బి అంటే ఎన్నిసార్లు మల్టిప్లై అవ్వాలో అట్లా, అంతేనా? అట్లానేం కాదు, నువ్వు ఏదైతే దాని పవర్ చేయాలనుకుంటున్నావో అది ఇక్కడ పెట్టి
ఏ నెంబర్కి చేయాలంటున్నావో అది ఇక్కడ పెడితే సరిపోతుంది. అంటే డబుల్ స్టార్ రిప్రజెంట్స్ పవర్ ఆఫ్. అర్థమైందా? ఇప్పుడు 2 ఉంది, 2 క్యూబ్ 8 రావాలి అట్లా. ఓకే. 2 పవర్ 5 ఉంది, 32 రావాలి అట్లా. అది అర్థమైందా? ఏ పవర్ అయినా చేస్తుంది, ఏ నెంబర్కైనా. ఓకే. ఇది బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్. చాలే వాటికి, మళ్ళీ నువ్వు కన్ఫ్యూజ్ అయితే. సరే సరే. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ల్యాప్టాప్ తెప్పించుకో. అదే హింజ్ ప్రాబ్లం అయిందిరా, హింజ్ ఇరిగింది. అర్థమైందిలే, నాది కూడా అదే ఇరిగితే నేనే ఇప్పుడే 2 సార్లు వేయించాది. 5,000 అంట. 5,000 ఎందుకు, మాది 2,000 అయిపోయింది. సర్లే, ఇక ఈసారి ఏం చేస్తావంటే ఇవన్నీ ప్రిపేర్ అవ్వు మొత్తం. ఇంకోటి బేసిక్ది చెప్తా ఉన్నా. నేమ్ అనే వేరియబుల్ ఉంది. నేమ్ అనే దాంట్లో సాత్విక్ అని పెట్టా అనుకో, ప్రింట్ నేమ్ సాత్విక్ వచ్చిందిగా. సో దీన్ని కామెంట్ చేద్దాం. నేమ్ ఇప్పుడు స్ట్రింగ్ని కన్కాటినేట్ చేయడం అంటే, కన్కాటినేట్ అంటే కంబైన్ చేయడం. కంబైన్ చేసేటప్పుడు ఇట్లా చేస్తే ఎర్రర్ వస్తుంది, ఇన్వాలిడ్ సింటాక్స్ అని. నువ్వు కామా పెడితేనేమో స్పేస్ ఆటోమేటిక్గా ఈజ్ తర్వాత అదే తీసేసుకుంటుంది. చూడు, ఈజ్ తర్వాత నేను స్పేస్ ఇవ్వలేదు, అదే తీసేసుకుంది. చూడు, సపోజ్ ఇక్కడ ఇవ్వలేదుగా, నేను ఈజ్ తర్వాత స్పేస్ కాలం నేనే ఇచ్చా కదరా. సరే, ఇవ్వకపోయినా ఏం లేదు. సారీ ఇవ్వలేదు, ఇవ్వకుండా నేనే డైరెక్ట్ ప్రింట్ చేసేస్తే ఈజ్ తర్వాత అసలు స్పేసే లేదు, కానీ స్పేస్ వస్తుంది. కామా పెడితే స్పేస్ అదే తీసుకుంటుంది. మనం ప్లస్ పెట్టామనుకో, దిస్ ఈజ్ కాల్డ్ ఎస్ కన్కాటినేషన్ ఆర్ కంబైనింగ్. అదే మొత్తం కలిపి ఒకటేలా ప్రింట్ అవుతుంది. కలుపుతుంది రెండు. కొంచెం స్పేస్ ఇవ్వాలి. ప్లస్ ఉన్నప్పుడు స్పేస్ ప్లస్ పెడితే సరిపోద్దా? సపోజ్ ఏ వాల్యూస్ బి వాల్యూస్ నేను ప్రింట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు నేను ఏ అని ఇచ్చా అనుకో, చూద్దాం, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది? కెన్ ఓన్లీ కన్కాటినేట్ స్ట్రింగ్ టు స్ట్రింగ్. అంటే అర్థం ఏంటంటే, ఈ ప్లస్లు వాడినప్పుడు కన్కాటినేషన్ చేస్తున్నాం, కామాలు వాడినప్పుడు కన్కాటినేషన్ కాదు. అది కామాలు వాడినప్పుడు ఏంటంటే తేడా, నువ్వు ఏ డేటా టైప్స్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. చూడు, ఇప్పుడు 3 ప్రింట్ అవుతాయి, 2 5 సాత్విక్. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రింట్ కాలేదు. ఎందుకు ప్రింట్ కాలేదంటే, కన్కాటినేట్ చేసేటప్పుడు ఒక స్ట్రింగ్కి ఇంకొక స్ట్రింగ్ని మాత్రమే నువ్వు కంబైన్ చేయగలుగుతావు. ఇక్కడ ఏ అనేది ఏంటి, ఇంటీజర్ కదా, ఇదేమో స్ట్రింగ్, ఇదేమో ఇంటీజర్. సో ఐ కెనాట్ కంబైన్ బోత్ స్ట్రింగ్ అండ్ ఇంటీజర్ ఇన్ ద ప్రింట్ స్టేట్మెంట్ వైల్ కన్కాటినేటింగ్. కంబైన్ చేసేటప్పుడు నేను రెండు డిఫరెంట్ డేటా టైప్స్ నేను కంబైన్ చేయలేను. కంబైన్ చేయలేనప్పుడు నువ్వేం చేయాలి, ఇది స్ట్రింగ్గా ఉంది, ఇదేమో ఇంటీజర్గా ఉంది, దీన్ని నేను స్ట్రింగ్గా మారిస్తే సరిపోతుంది. స్ట్రింగ్గా మార్చాలి అంటే ఎస్టీఆర్ అనే ఫంక్షన్ వాడాలి. ఎస్టీఆర్ ఆఫ్ నువ్వు దేన్ని మార్చాలనుకుంటున్నావో దాన్ని పెట్టేస్తే సరిపోతుంది. 2 5 సాత్విక్, మై నేమ్ ఈజ్ 2, అట్లా. అర్థమైందా? ఓకే. అదనమాట. కామాకి పెడితే ఏంటి తేడా, ఇది పెడితే ఏంటి తేడా. కామా అంటే ఏం లేదు, నువ్వు ఫస్ట్ ఇది ప్రింట్ చేయి, నెక్స్ట్ ఇది ప్రింట్ చేయి, నెక్స్ట్ ఇది ప్రింట్ చేయి, నెక్స్ట్ ఇంకేమన్నా ఉంటే అది ప్రింట్ చేయి, అంతే. అట్లా అర్థం. ఇది ప్లస్ అంటే కంబైన్ చేస్తున్నా నేను, అది తేడా. ఓకే. అండ్ స్ట్రింగ్స్ గురించి చెప్పాలి అంటే, నువ్వు చూడు, నేను ఎన్ని రకాలుగా డిఫైన్ చేస్తాను సాత్విక్ అనేదాన్ని.
ఓకేనా? సింగిల్ కోట్స్లో పెట్టినా స్ట్రింగే, డబుల్ కోట్స్లో పెట్టినా స్ట్రింగే. ఈ కామెంట్స్ అని చెప్పిన దాంట్లో 3 సింగిల్ కోట్స్ పెట్టి 3 సింగిల్ కోట్సా, సరే 3 సింగిల్ కోట్స్లో పెట్టినా స్ట్రింగే, 2 డబుల్ కోట్స్ పెట్టినా స్ట్రింగే. అంటే ఇక్కడ ఏంటంటే ఒక సింగిల్ ఉన్న స్ట్రింగే, ఇక్కడ 2 ఉన్న స్ట్రింగే, ఇక్కడ 3 ఉన్న స్ట్రింగే, ఇక్కడ 4 ఉన్నాయి కదా సింగిల్ కోట్స్. అర్థమైందా? ఇక్కడ 4 ఉన్నాయి కదా సింగిల్ కోట్స్, విడదీస్తే 4గా, 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా 4 ఉన్నా ఏదున్నా అది స్ట్రింగే అని అర్థం. ఇన్వాలిడ్ సింటాక్స్ ఎందుకు? చూడు అన్నీ సాత్విక్ ప్రింట్ అయ్యాయి, కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ కోడ్తో స్టార్ట్ అయితే ఆ కోడ్తోనే ఎండ్ కావాలి. ఓకేనా? అది కండిషన్. నువ్వు ఎలా అయినా డిఫైన్ చేసుకో. అంటే ఇప్పుడు మనకి మామూలుగా సి లాంగ్వేజ్లో అయితే సింగిల్ కోట్ ఉంటే క్యారెక్టర్ కదా, మామూలుగా ఓన్లీ డబుల్ కోట్స్ ఉంటేనే స్ట్రింగ్ కదా. పైథాన్లో అలా కాదు, నువ్వు ఏదైనా వాడుకో. కానీ ఇట్లా 3 సింగిల్ కోట్స్లో వాడితే ఏంటి అడ్వాంటేజ్ అంటే నువ్వు ఒక ప్యాటర్న్లో ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎస్ ఒక లైన్లో రావాలి, నాకు ఏ ఒక లైన్లో రావాలి, టీ ఇట్లా ఒకటి సపరేట్ లైన్లో రావాలి అనుకున్నప్పుడు నువ్వు ఇలా ప్రింట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు చూడు ఆ థర్డ్ దాని వరకు డిఫరెంట్గా వస్తుంది, ఇట్లా స్ట్రైట్గా వచ్చేది చూసినావా? సో నువ్వు ఇట్లానే డిఫైన్ చేసేసుకుంటే ఇచ్చేసుకోవచ్చు అని అర్థం. అర్థమైందా? సింగిల్ కోట్స్ వచ్చినాయి కదా, ఈ లాస్ట్ వదిలే. ఇది ఒక ప్యాటర్న్లో ప్రింట్ అయింది చూడు. ఎందుకు ప్యాటర్న్లో ప్రింట్ అయిందంటే 3 సింగిల్ కోట్స్ ఇచ్చిన దాంట్లో మనం ఒక్కొక్క ఆల్ఫాబెట్ని మనం ఇట్లనే డిక్లేర్ చేసాం కాబట్టి అట్లనే ప్రింట్ అయింది అది కూడా. అర్థమైందా? అది 3 సింగిల్ కోట్స్కి ఉన్న స్పెషాలిటీ. నువ్వు ఇప్పుడు ఇది ఎలా ఇచ్చినా కూడా, ఒకవేళ ఇలా ఇచ్చావు మళ్ళీ ఇలా ఇస్తే ఇది బ్రేక్ అవుతుంది, కానీ ఇది బ్రేక్ అవ్వట్లా. చూడు నువ్వు ఎలా ఇస్తే అలానే అవుతుంది. నువ్వు కామెంట్స్ ఇచ్చిన టైప్లోనే అట్లా దానికి అసైన్ చేస్తే అట్లనే ప్రింట్ అవుద్ది. అది 3 సింగిల్ కోట్స్కున్న స్పెషాలిటీ. ప్రస్తుతానికి నీకు స్ట్రింగ్స్, ఈ ఆపరేషన్స్ ఇవి చెప్పా, ఇవి వరకు ప్రాక్టీస్ ల్యాప్టాప్ తెప్పించుకోండి. అది సంగతి. సరే మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగు, పంపి. రికార్డింగ్ పంపి. సరేలే 29 minutes అయింది.